మీరే చెప్తున్నారు చట్టంలో ఉంది విద్య అనేది ఎడ్యుకేషన్ కాదు. ఇది ఫ్రీగా అందరినీ ఎడ్యుకేట్ చేయడానికి, ఎడ్యుకేషన్ నేర్చుకోవడానికి, మనిషి మనుగడ సాధించడానికి అవసరం అన్నప్పుడు అంటే ఇదంతా కూడా ఇల్లీగల్ ప్రాక్టీస్ అంటారా? ఏం చెప్తారు వెంకట్ గారు? 100% ఇది ఇల్లీగల్ ప్రాక్టీస్ సార్ అంటారు. ఫస్ట్ మన స్టేట్ గవర్నమెంట్ మనం తెలంగాణలో ఉన్నాం, ఏపీలో ఉన్నాం కాబట్టి దీని గురించి ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడండి. ఇప్పుడు మీరు ఒక ట్రస్ట్ కింద వస్తారు. ఎనీ స్కూల్ విచ్ కమ్స్ ఇంటూ ఆపరేషన్ అంటే ఒక స్కూల్ పెట్టే ముందు ఆ స్కూల్ ట్రస్ట్ కింద రిజిస్టర్ అవుతుంది. ఓకే. ట్రస్ట్ ఏం చెప్తుందంటే వి విల్ గివ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ నాట్ ఫర్ అ ప్రాఫిట్ ఇఫ్ నాట్ ఫర్ అ లాస్, అంటే ప్రాఫిట్ మోటివ్ కాదు అని చెప్పడానికే ఈ దేశంలో ట్రస్ట్ ఆర్ సొసైటీలు అనేవి ఉన్నాయి. సో ఇక్కడ ఏంటి, వీళ్ళకు ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు, అంటే ఎడ్యుకేషన్ బిజినెస్ కాదని అన్నారు కదా, రైట్? ఇవన్నీ ఉండవు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రధానంగా ఇక్కడ దోపిడీ జరుగుతుంది. ఎందుకు? ట్రస్ట్ పేరు మీద డబ్బులు. ఇప్పుడు ఎడ్యుకేషన్ చట్టం ఏం చెప్తుంది అంటే మీరు 100 రూపాయలు ఆ స్కూల్లో సంపాదిస్తే 95 రూపాయలు మీరు ఖర్చు పెట్టాలి. ఎవరికి? స్కూల్ లోపల పిల్లలు కావచ్చు, jobs, ఫెసిలిటీస్ teacher కావచ్చు, salaries టీచర్ కావచ్చు. శాలరీస్ కావచ్చు, Correct. మెయింటెనెన్స్ Overall. కావచ్చు, ఫర్నిచర్ ఫిక్చర్స్ కావచ్చు, మెయింటెనెన్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. 5% మాత్రమే ప్రాఫిట్ మార్జిన్. ఓకే. ఆ 5% ప్రాఫిట్ కూడా మళ్ళీ స్కూల్ బాగా డెవలప్ చేయాలని చెప్పి చట్టం చెప్తుంది. అంటే ఈ చట్టానికి ఏంటి క్లారిటీ, అంటే ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ అ బిజినెస్. మీరు భరత్ అనే నేను సినిమా చూసారు, చూసాం. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ అ బిజినెస్ అనగానే పేరెంట్స్ అందరూ సపోర్ట్లు కొట్టారు. Correct. కానీ బయటికి రాగానే ఫీజు కట్టాలి. బిజినెస్ కాదు, ఎట్లా నడుస్తుంది? నడిపియకండి, నడిపియొద్దు, మిమ్మల్ని ఎవడు పెట్టమన్నాడు. కరెక్ట్. సరే మాకు ఆప్షన్ ఉందా, ప్రభుత్వం ఏమైనా ఇస్తుందా అంటే ప్రభుత్వం చేయదు. ఏ ప్రభుత్వమైనా నేను ఈ హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ ఎప్పటి నుంచి 2013-14లో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి నేను ఒక గవర్నమెంట్ 2 సార్లు చూసినా, ఇప్పుడు ప్రజాప్రభుత్వం వచ్చింది. సో ఇక్కడ ఎక్కడైనా సరే విద్య అనేది వ్యాపారమే, అది చేయొద్దు అని చట్టం చెప్తుంది. సో ఇప్పుడు ఇది లీగలా ఇల్లీగలా మీరు చెప్పాలి. నేనే అడుగుతున్నా సార్, అందుకే మిమ్మల్ని నేను క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు చెప్పినట్టు ఖచ్చితంగా అది చట్టంలో కనుకుంటే ఇట్ ఈస్ ఏ ఇల్లీగల్ ఇల్లీగల్ ప్రాక్టీస్. సో దట్ దేస్ ఆన్సర్ మీరే చెప్పారు, ఇట్స్ ఏ ఇల్లీగల్ ప్రాక్టీస్. ఈ ఇల్లీగల్ ప్రాక్టీస్ని ఎవరు కొమ్ము కాస్తుర్రు? ఈ ఇల్లీగల్ ప్రాక్టీస్ని ఎవరు సపోర్ట్ చేస్తుర్రు? పాలమ్మినా, పూలమ్మినా, కట్టెలమ్మినా, కాలేజ్ పెట్టినా, స్కూల్ పెట్టినా, యూనివర్సిటీ పెట్టినా అనే నాయకులు, అనే ప్రభుత్వ పెద్దలు, లేదా పార్టీలకు ఫండ్స్ ఇచ్చేటోళ్ళు, వీళ్ళందరూ కొమ్ము కాస్తురు. కాబట్టి ఈరోజు 1,00,000 కోట్లు 2016-17లో మేము చేసిన సర్వే ప్రకారం 1,00,000 కోట్ల బిజినెస్ ఉట్టి తెలుగు రాష్ట్రాల్లో నేను చెప్తున్నా, 1,00,000 కోట్ల బిజినెస్. సో మరి అన్నప్పుడు లాస్ ఉన్నప్పుడు ఎందుకు నడుపుతారు? ఎవరు నడుపుతారా? హెల్త్ తర్వాత ఎడ్యుకేషన్ బిజినెస్ బాగుంటుంది సార్. హెల్త్ కన్నా ఎడ్యుకేషన్ బిజినెస్ బాగుంది. అవునా? మీకు ఎందుకంటే మీకు హెల్త్, ఒక హాస్పిటల్ ఎవరైనా చనిపోయారో, లేదా ఒక పేషెంట్ డాక్టర్ నిర్లక్ష్యంతో చనిపోయారు అంటే ఆ అద్దాలు వల్ల కొడుతారు, డాక్టర్ని కొడుతారు, అది చేస్తారు. డ్యామేజ్ ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ 20 రోజుల్లో తెలంగాణలో 8 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోరు. అందులో లీస్ట్ ఏంటంటే ఒక 7వ తరగతి విద్యార్థి సూసైడ్ చేసుకోరు ప్రెషర్తో. ఏమైనా అయినా మళ్ళీ బయటికి వచ్చిందా? మొత్తం యావత్ రాష్ట్రం ఒకటే విషయం మీద మాట్లాడుతుంది, స్టాంపీడ్, సంధ్యా థియేటర్, అల్లు అర్జున్. కానీ 8 మంది జీవితాలు తిరిగి తీసుకొస్తామా మనం? అంటే మీడియా దానిపైన ఫోకస్ చేయడానికి ఇంకో రీజన్ కూడా ఉంది. రీజన్ ఏదైనా కావచ్చు, నేనేమంటా అటెన్షన్ గ్రాబ్. మరి ఇక్కడ 8 మంది చచ్చిపోయారు కదా సూసైడ్ తెలంగాణ రాష్ట్రంలో. ముందే చెప్పిన ఇంటర్వ్యూలో ఇది కొంచెం బోరింగ్ సబ్జెక్ట్ అని చెప్పిన. సబ్జెక్ట్ బోరింగ్ అంటే ప్రాబ్లం ఎక్కడ ఉందంటే, ఏదైతే నాలుకకి ఇష్టం ఉంటుందో అది ఒంటికి పడదు, ఏదైతే ఒంటికి ఇష్టం ఉంటుందో అది నాలుకకి పడదు. దెర్ ఇస్ అ డిఫరెన్స్. అంటే హెల్తీ ఫుడ్ విల్ నాట్ బి టేస్టెడ్ బై, అంటే మన జీవ రుచి, జీవ చేపలు అంటే అది నచ్చదు. సో అట్లా ఈ సబ్జెక్ట్ ఏంటంటే, నా సబ్జెక్ట్లో ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే, మినిస్టర్, చీఫ్ మినిస్టర్ కాడ నుంచి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి, పోలీస్ ఆఫీసర్, మీడియా, ఏ వృత్తి చూసుకున్నా నా మనుషులే, తల్లిదండ్రులే. ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక చంక్ ఫీజు కట్టాల్సిందే. 2 పిల్లలు ఉంటే ఈరోజు హైదరాబాద్లో మీరు 2 పిల్లల్ని చదివించాలంటే దాదాపు 3 లక్షలు ఖర్చు. అతి సామాన్యులకైతే 1,70,000 నుంచి 2 లక్షలు ఖర్చు. ఇంకా మరీ దిగువ అంటే 1,50,000 అయితే మినిమం, 70,000-75,000 ఫీజు. ఒక మనిషికి 1,00,000 రూపాయలు వేసుకోండి. అత్యంత సాధారణంగా అయితే 1,80,000 నుంచి 1,00,000 నార్మల్గా అవుతుంది ప్రైవేట్ స్కూల్ ఆన్ అన్ యావరేజ్. గవర్నమెంట్ స్కూల్లో ఫీజెస్ లేవుగా. సో దేర్ ఇట్స్ వెరీ క్లియర్. సార్ వెంకట్ గారు లేవు, కానీ ఒక చిన్న ఇది FDR మీకు తెలుసు, ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ డాక్టర్ JP గారు రన్ చేస్తున్నారు. అని చెప్తున్నారు, గవర్నమెంట్ పాఠశాలలో ఒక్కొక్క విద్యార్థికి ఇప్పుడు దాదాపుగా ఇప్పుడున్న లెక్కల ప్రకారం గతంలో 91,000 ఉంది, 1,20,000 రూపాయలు ఒక్కొక్క విద్యార్థి ఖర్చు అవుతుంది. నేనేమడిగానంటే ఇదే క్వశ్చన్, ఆయన కూడా హెల్త్ ఎడ్యుకేషన్ గురించే పోరాటం చేస్తారు. ఎందుకు ఈ గవర్నమెంట్ స్కూల్ తీసి ఫీజు ఇద్దరికి కడితే బాగుపడతారు కదా అనేది నా ప్రశ్న. కానీ అంత ఈజీగా సాధ్యం కదా అని ఆయన అంటారు. మీరేం చెప్తారు? ఇప్పుడు మీరు చెప్పింది 70,000 ఆనాజ్ ప్రైవేట్ వేసుకున్నాం అంటే అప్ టు నాకు తెలిసినంత వరకు 5 లక్షలు ఫీజు కలెక్ట్ చేసే స్కూల్స్ కూడా ఉన్నాయి. అది
మీరే చెప్పాలి. ఎఫ్డిఆర్ మీరేది చెప్పారో అది గురుకులాల మీద ఏదైతే 1,20,000 ఒక విద్యార్థి మొత్తం మీద ఓవరాల్ మీద అంత ఉండదు. ఎందుకంటే ఇంకోటి రెండు ప్రధానమైన కారణాలు ఉంటాయి. అక్కడ శాలరీస్ పేరెంట్స్ టీచర్స్కి ఇచ్చే శాలరీస్ హై. సో ఆబ్వియస్లీ గురువులను గౌరవించుకోవాలి. అక్కడ శాలరీస్ హై. ఇక్కడ శాలరీస్ ఏముంటాయండి, అట్లీస్ట్ 20 years ఆ సంస్థలో పనిచేసిన టీచర్కి గట్టిగా వస్తే 60,000 70,000 వస్తాయి. కానీ అక్కడ 2 లక్షలు 2.5 లక్షలు 1,50,000 2 లక్షలు 2.5 లక్షలు. సో ఖచ్చితంగా గురువుని గౌరవించుకోవడానికి ఆ కాస్ట్ రావచ్చు. ఇక్కడ ఆ కాస్టే లేదు కదా, ఇక్కడ ఆ శాలరీస్ కాస్టే లేదు కదా, చాలా తక్కువ మినిమం. ఇప్పుడు ఏంటి క్వాలిఫికేషన్, అక్కడ బీఈడీ చేసి ఎంఈడీ చేసి చైల్డ్ సైకాలజీ చదువుకున్న వాళ్ళు, సో దే ఆర్ పేడ్ హయ్యర్. అండ్ గురుకులాలకు వస్తే పిల్లలకు బుక్స్, యూనిఫామ్, షూస్, వాళ్ళ ఫుడ్, మిడ్ డే మీల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఆబ్వియస్లీ వీళ్ళు ఏం పెడుతురా, ఒక చాక్లెట్ ఇచ్చినా 10 రూపాయలు తీసుకుంటారు. సో ఆబ్వియస్లీ గవర్నమెంట్ స్పెండింగ్ 1,20,000 మీరు అట్లా డివైడ్ చేస్తే 20,000 సరిపోతుంది ఫీజు, అంతే కదా. యావరేజ్ అంతే. ఇప్పుడు ఒక స్కూల్లో ఫీజు ఎట్లా డిసైడ్, ఏదైనా ఒక ప్రోడక్ట్, ఒక వస్తువు, ఒక పెన్నో లేకపోతే వాట్ ఎవర్, ఒక వాటర్ బాటిల్ మనం డిపెండ్, ఒక వాటర్ బాటిల్ తీసుకుందాం, దాని కాస్ట్ 10 రూపాయలు 5 రూపాయలు ఎట్లా డివైడ్ చేస్తారు? దాని ప్రొడక్షన్, స్టాఫ్ అండ్ శాలరీస్, ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్, ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్, మార్కెటింగ్ కాస్ట్, డీలర్ కమిషన్ అన్నీ కలిపినాక మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది 30% అంటే అప్పుడు 5 రూపాయలకు డెరివేటివ్ వస్తుంది. ఇప్పుడు స్కూల్లో ఫీజు ఎట్లా వస్తుంది, అది పెద్ద సైంటిఫిక్ కాదా? మొత్తం 3,000 మంది విద్యార్థులు ఉన్నారు అనుకోండి, మీ జీతాలు ఎంత, మీ బిల్డింగ్ రెంట్ ఎంత, కరెంట్ బిల్ ఎంత, మెయింటెనెన్స్ ఎంత, ఎవ్రీథింగ్ తీసుకున్నాక డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లస్ 5% మార్జిన్. ఇది లాజిక్ కదా. దేని ఒక ప్రోడక్ట్కే లాజిక్ ఉన్నప్పుడు స్కూల్కి ఇంకా లాజిక్ ఏముంటుంది అసలు? లేదే అది, అసలు ఆ టాపికే లేదే. తిరుపతి వారి కమిటీ 10% అన్నారని వీళ్ళు అంటారు, అనలేదని ఆయన అంటారు. మేము మా తిరుపతిరావు సార్తో మాట్లాడిన సందర్భంలో ఏమంటే, నేను 10% అనలేదండి, ఇట్స్ రాంగ్ ప్రాపగెండా అంటాడు. స్కూల్లో ఏమంటారు, ఆయన 10% పెంచుకోమంటారు. ఇప్పుడు మీరు 10% చూసుకున్నట్టయితే ప్రెరోగేట్ అంటే ఏదైతే దాన్ని ఏమంటారు, మనం బ్యాక్ టు బ్యాక్ ఎఫెక్ట్ తీసుకుంటే, మీరు 60,000తో ఎల్కేజీ స్టార్ట్ అయితే మీరు 10th అయిపోయే వరకు 2 లక్షలకు వస్తారు. సో హౌ ఇస్ దిస్ పాసిబుల్? ఎవ్రీ ఇయర్ 10% మీకు శాలరీ హైక్స్ రావట్లేదు, జీతాలు పెరిగేటోళ్ళకు ఎవ్రీ ఇయర్ 10% అప్రైజల్ రాదు. ప్రతి సంవత్సరం పెంచుకుంటారా? ఎట్లా ఎందుకు పెంచుకుంటారు? ప్రతి సంవత్సరం మీరు జీతాలు పెంచుతారా? మీ బిల్డింగ్ కాస్ట్ రెంట్ ప్రతి సంవత్సరం పెరుగుతుందా? సో దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ డీవియేషన్. అంటే ప్రాబ్లం ఏంటంటే ప్రభుత్వాలు ఎక్కడ కూడా ఎడ్యుకేషన్ని సీరియస్ తీసుకోలేదు. ది మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్లో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గవర్నమెంట్. బట్ మన దేశంలో స్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో నదులకు నడక నేర్పించింది అంటే, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్లో ప్రైవేటైజేషన్ నేర్పించిందంటే, ఇంకా నేను సంస్థల పేర్లు చెప్పొద్దు, మీకే బాగా తెలుసు. నాకు తెలుసు కదా, వీలైతే చెప్పండి. శ్రీ చైతన్య, నారాయణ, రవీంద్ర భారతి, ఆఖరికి వీళ్ళు మొత్తం సౌత్ ఇండియా క్యాప్చర్ చేసుకురు. కొంతమంది పంజాబ్ పోయారు, కొంతమంది యూపీ పోయారు. అంటే ఇంకా అదృష్టం ఏంటంటే నార్త్లో కొన్ని అప్పర్ స్టేట్స్ ఇంకా వీళ్ళని రానియలే కాబట్టి వాళ్ళు ఇంకా ఎకనామికలీ బ్యాక్ ఉన్నారు కాబట్టి అది లేకపోతే బచాయించిపోయారు. లేకపోతే మనం హాస్పిటల్స్ చూసుకుంటే ఢిల్లీలో ఫస్ట్ హాస్పిటల్ మనదే. నార్త్ ఇండియాని కూడా కమర్షియలైజ్ చేసిన గొప్ప కాన్సెప్ట్ తెలుగు రాష్ట్రాల నుంచే ఉంటుంది. సో ఇక్కడ మనం బేసిక్గా చూసుకున్నట్టయితే ఈ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, సి వాట్ వీ యూజువలీ సే దట్, మీరేం తీసుకోకండి, మీరు ఏ ట్యాక్స్ మాకేమి ఇవ్వకండి, యూ డోంట్ గివ్ అస్ ఎనీ ఫ్రీబీస్, రైస్ వద్దు, ఏమొద్దు, ఎడ్యుకేషన్ హెల్త్ 2 ఫ్రీ చేయండి. నేనైనా పొద్దున్న లేచి ఉద్యోగం ఎందుకు చేస్తున్నాం? పిల్లల ఫీజు కట్టాలి, రేపు పొద్దున్న ఆరోగ్యం అయితే ఈ 2 ప్రధానమైన ఖర్చులు మనకి. సో ఈ 2 నువ్వు ప్రభుత్వం ఇస్తే నా బాధ్యత, నా బర్డెన్ తగ్గుతుంది కదా. సో నేను ఇప్పుడు ఐ కెన్ డొనేట్, ఐ కెన్ కాంట్రిబ్యూట్ టు సొసైటీ కదా. నేను ఇంకొక అడుగు ముందుకు వచ్చి ఏమంటామంటే, మీరు ట్యాక్స్ చేయండి ఎడ్యుకేషన్ మీద కూడా. ఎట్లుంటుందంటే బ్యాక్ పేపరు లేకపోతే ఈ లిక్కర్ యాడ్స్ వస్తాయి కదా, లిక్కర్ యాడ్స్లో సోడా అంటాడు, అందరికీ తెలుసు కళ్ళు ఉన్నాను కదా మందని, కానీ మనం సోడా అనగానే అబ్బా అంటే దిస్ ఈజ్ ఓన్లీ చీటింగ్ పీపుల్. ఎన్ని శివాజీలు మీకు గ్లాస్ వేర్ దొరుకుతుంది, ఆర్ ఎన్ని XYZ బ్రాండ్ మీకు ఏం క్రాకరీ దొరకదు. అది దట్ ఈస్ చీటింగ్ అనమాట. అంటే ఒక బ్రాండ్ ఉంటే తీసుకొస్తారు, అది కూడా 10-20 ప్రొడక్షన్ చేసి పెడతారు కనిపించనీకి. అట్లా సేమ్ ఎడ్యుకేషన్లో ఇంత వ్యాపారం జరుగుతుండే. ఈరోజు మీరు పాన్ ఇండియా చూడండి, టాప్ కార్లు బెంజ్లు కానీ ఎనీ టాప్ బ్రాండ్ మీకు ట్రస్ట్ పేరు మీద ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్. ఎందుకు? పైసలు ఎక్కువ వస్తున్నాయి కొనుక్కుంటారు. మరి ట్రస్ట్ ఇప్పుడు రిజిస్టర్ చేసినప్పుడు వాళ్ళకు కూడా ఎవరైతే ఆ రిజిస్టర్ కోఆపరేటివ్ ఉంటారో, విల్ దే డూ ది ఆడిట్?
చెప్పాలి మీరు అవుతున్నాయా అవ్వట్లేదా అసలు లేదు, అందుకనే కదా యథేచ్ఛగా సాగుతుంది ఈ వ్యాపారము.